హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. ఇళ్లల్లో విరివిగా పూచే గులాబీ పూలతోటి రోజ్ సిరప్ అలానే రోజ్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే వస్తువులతో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మాటల్లో వర్ణించలేనంతగా గులాబీ పూలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. గులాబీ పువ్వులను అలంకరణకు, చర్మ సౌందర్యానికి, వైద్యానికి, అలానే వివిధ రకాల వంటలు చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మంచి సువాసననిచ్చే గులాబీ పువ్వులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గులాబీ రేకులతో చేసిన డ్రింక్స్ని తీసుకోవడం వలన తలనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గి మంచి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. గులాబీ పువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. అలానే డైజెషన్ సమస్యలు కూడా తగ్గుతాయి. తాజా గులాబీ రేకులతోనూ ఎండిన గులాబీ రేకులతో కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలున్న వంటకాలను చేసుకోవచ్చు. సాధారణంగా ఇళ్లల్లో నాటు గులాబీ మొక్కలను పెంచుతూ ఉంటారు. రోజు పూలు పూస్తూనే ఉంటాయి. పూచిన గులాబీ పువ్వులు నిర్జీవం కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న వంటకాలను చేసుకుని తినొచ్చు. 5 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచి శుభ్రం చేసిన గులాబీ రేకులతో రోజ్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా జ్యూస్ జార్ తీసుకొని అందులో 1 కప్పు పాలు పోసి 2 గులాబీ పువ్వుల రేకులు, పంచదార వేయాలి. కావాలంటే బెల్లమైనా, హనీ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని 2 నిమిషాల పాటు బ్లెండ్ చేయాలి. నేను ఇక్కడ కాచిన పాలు చల్లగా అయినవి తీసుకున్నాను. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి అరగంట పాటు నీళ్ళలో నానబెట్టిన సబ్జా గింజలు వేసి ప్రిపేర్ చేసుకున్న రోజ్ మిల్క్ను కూడా వేసేయాలి. కావాలంటే ఈ రోజ్ మిల్క్లో సన్నగా కట్ చేసిన నచ్చిన ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రోజ్ మిల్క్ పైన ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్లో ఉండే పాల మీగడను పైన వేశాను. పైనుంచి ఇంకా కొద్దిగా సబ్జా గింజలు, సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, గులాబీ రేకులు వేసిన ఈ గ్లాస్ ఇలా ఇస్తే ఎవరైనా వద్దనకుండా తాగేస్తారు. మంచి సువాసనతో ఆరోగ్యకరంగా ఉండే ఈ రోజ్ మిల్క్ని మీరు ఒకసారి చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి ఫ్రెష్గా దొరికే గులాబీలు అందుబాటులో ఉన్నప్పుడు ఇలాంటి డ్రింక్స్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ రోజ్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి ఫ్రెండ్స్. ఈ రోజ్ సిరప్ని కేక్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు. శుభ్రం చేసిన గులాబీ పూ రేకుల్ని పాన్లోకి తీసుకొని అందులో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో ప్రిపేర్ చేసుకునే ఈ ఆరోగ్యకరమైన రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద 7-8 నిమిషాల పాటు మరిగిస్తే గులాబీ రేకులు ఈ విధంగా రంగు వదిలేసి తెల్లబడతాయి. గులాబీ రేకుల్ని మరిగిస్తున్నంతసేపు మా రూమ్ అయితే గులాబీ పరిమళంతో నిండిపోయింది. గులాబీ రేకుల రంగు మొత్తం వాటర్లో ఇంకిపోయి రేకులు తెల్లగా అయిపోయాయి. తెల్లబడిన రేకుల్ని తీసేసిన తర్వాత ఇది రోజ్ వాటర్ లాగా వాడుకోవచ్చు. ఈ రోజ్ వాటర్ని సౌందర్యానికి, అలానే వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజ్ వాటర్లో షుగర్ వేసి కరిగించి బాగా మరిగించాలి. షుగర్ అంతా కరిగి బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ సిరప్ని కేక్స్, ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ పైన కూడా వేసుకుని తినచ్చు. ఈ రోజ్ సిరప్ బాగా చల్లారిన తర్వాత సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈ న్యాచురల్ కలర్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.